కూటమి ప్రభుత్వ పరిపాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనాడు పత్రిక వివిధ కథనాలు రాస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాం నాటికి ఇప్పటికీ మధ్య ఉన్న వైరుధ్యాన్ని చాటే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు చాలా అభివృద్ధి జరుగుతున్నట్టు, చాలా పెద్ద స్థాయిలో మార్పు వచ్చినట్టు ఈనాడు పత్రిక చెప్పే ప్రయత్నం చేస్తుంది. సహజంగా ఈనాడు తన లక్ష్యాలకు తగ్గట్టుగా ఈ ప్రయత్నం చేయడం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అయితే అలాంటి ఈనాడులో కూడా అమరావతి విషయంలో అనేక సందేహాలున్నట్టుగా చెబుతోంది. అసలు అమరావతి పూర్తయ్యే అవకాశం లేదు అనే అంచనాకు వచ్చేస్తుంది. అమరావతి ప్రాజెక్టు విషయం చంద్రబాబు చెప్తున్నట్టుగా 2028 చివరి నాటికి ఒక రూపు దాల్చడం ఏ కోసానా సాధ్యం కాదు అనేటువంటి లెక్కలేస్తుంది. దానికి అనేక కారణాలు కూడా చెప్తుంది. ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనం మనం ఒకసారి చూద్దాం. 3 ఏళ్లలో చేయాల్సింది ఈ వేగం ఏ కోసానా సరిపోదు. ఇది ఈనాడు పత్రిక రాసినటువంటి కథనం. రాజధాని పనులు లక్ష్యానికి అనుగుణంగా జరగట్లేదు ఈనాడు డిసైడ్ చేసేసింది. అంటే రాజధానిలో పనులు ఆశించినట్టుగా లేవు అని ఎన్నాళ్ళుగా మనం చెప్తున్నటువంటి మాటని ఇప్పుడు ఈనాడు ధృవీకరించింది. అంటే తెలుగుదేశం పార్టీ ఈ అమరావతి కోసం అహర్నిశలు అనుకూలంగా వార్తలు రాసే ఈనాడులోనే ఈ ప్రాజెక్ట్ 2028 నాటికి అంటే లక్ష్యానికి తగ్గట్టుగా గట్టెక్కే అవకాశం లేదు అని తేల్చినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ సంస్థలు జాప్యం చేస్తున్నాయి. 40,000 మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తారని చెప్తున్నప్పటికీ కేవలం 18,000 మంది మాత్రమే ఇప్పుడు అక్కడ పనుల్లో ఉన్నారు. అంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో సగం మంది కూడా అక్కడ పనిచేయడం లేదు. దాంతో మొన్నటి మే నెలాఖరు నాటికి 39% అంటే దాదాపుగా 40% పనులు పూర్తి కావాల్సి ఉంటే షెడ్యూల్ ప్రకారంగా కేవలం 16% మాత్రమే పూర్తయ్యాయి. అంటే ప్రభుత్వమే పెట్టుకున్న లక్ష్యాల్లో కనీసం 40% వరకు కూడా పనులు నెరవేరడం లేదు. మొత్తం పనుల్లో 40% పూర్తవ్వాలనుకుంటే ఆ టార్గెట్లో కూడా 40% వరకు అయినా పనులు పూర్తి చేసిన దాఖలాలు లేవు ఈనాడు అంటుంది. రాజధాని పనులన్నీ కేవలం 10-12 కాంట్రాక్ట్ సంస్థలకు మాత్రమే అప్పగించారు. దానివల్ల అనేక పనులు నెమ్మదిగా సాగుతున్నాయి ఈనాడు అంటుంది. అంటే కొంతమంది కాంట్రాక్టర్లకి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి భారీ మొత్తంలో టెండర్లు కన్ఫర్మ్ చేసి వాళ్ళకే పనులన్నీ అప్పగించిన కారణంగా వాళ్ళు ఆ పనుల్ని చొరవగా చురుగ్గా చేయలేకపోతున్నారు. దాంతో ఇంకా 16% మాత్రమే పనుల వరకు వచ్చి ఆగిపోయాయి అనేటువంటి చందాన ఈనాడు రాతలు మనకు కనిపిస్తున్నాయి. అదే సమయంలో రాజధానిలో ఇంకా 2,300 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్లో ఇవ్వకుండా రైతులు అడ్డు పెడుతున్నారు. ఆ భూములు తీసుకోకుండా అనేక రోడ్లు, కాలువలు, ఇతర ప్రాజెక్టులు ముందుకెళ్లే అవకాశం లేదు. ఆ భూములు తీసుకోవడంలో ప్రభుత్వం నాంచివేస్తుంది. ఈనాడు రాసినటువంటి రాతల సారాంశం. ఇక రాజధానిలో భూములు తీసుకున్న ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఇప్పటికైతే 10% మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారు. చూడండి, ప్రభుత్వం భారీగా ఆ సంస్థకు భూములు ఇచ్చాం, ఈ సంస్థ వస్తుంది, వాళ్ళకి ల్యాండ్స్ అలాట్మెంట్ అయిపోయింది, వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇలా చాలా ఆడంబరంగా అట్టహాసంగా ప్రకటనలు చేసినప్పటికీ చంద్రబాబు మాటలకి ఇంకా 90% దూరం ఉంది. కేవలం 10% సంస్థలు మాత్రమే నిర్మాణ పనులు మొదలెట్టాయి. ఆ పనులు ఎంత మేరకు ముందుకెళ్ళాయి అన్నది ప్రశ్న. నిర్మాణ పనులు భూములు తీసుకున్న ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కేవలం 10% మాత్రమే స్టార్ట్ చేశాయి. అంటే అమరావతి ఇంకా 90% దూరంలోనే ఉంది. మిగతా నిర్మాణాలు మొదలయ్యేలా చేయాల్సి ఉంది. రాజధాని రైతులకు ప్లాట్లు కేటాయించిన ఎల్పిఎస్ లేఅవుట్ల అభివృద్ధి కూడా అంతంత మాత్రంగా సాగుతుంది. అవైనా రైతులకు ఇస్తే అక్కడైనా నిర్మాణాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎఫ్ఎస్ఐ పెంపు లాంటి రైతుల డిమాండ్లను పరిష్కరిస్తేనే ప్రైవేటు స్థిరాస్తి సంస్థలు రాజధానికి వచ్చేదానికి చొరవ చూపుతాయి. లేకుంటే అమరావతిలో పనులు వేగవంతమయ్యే అవకాశమే లేదు. పనులు వేగవంతం కాకపోతే 2028 చివరి నాటికి పూర్తవుతుందన్న, ఒక దశకు వస్తుందన్న, ఒక రూపు దాల్స్తుందన్న మాట నెరవేరే అవకాశం లేదు. ఇవన్నీ ఈనాడు మాటలు. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా సాగుతున్నటువంటి వాళ్ళే ఎన్ని సందేహాలతో అమరావతి మీద ఉన్నారో ఈ వార్త, ఈ కథనం, ఈ డేటా మనకి కళ్ళకు కట్టినట్టు చాటుతుంది. అంటే 10% మంది కూడా భూములు తీసుకున్నటువంటి వాళ్ళు పనులు మొదలు పెట్టగా ఇంకా 16% పనులు కూడా
పూర్తి కాక కొన్ని కాంట్రాక్ట్ సంస్థలు మాత్రమే అక్కడ చక్రం తిప్పుతుండడంతో పనులు జరక్క, ఇంకా చాలామంది రైతులు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వక, ఇలా అనేక పనులన్నీ మధ్యలోనే ఆగిపోతే ఇది చంద్రబాబుకి చాలా పెద్ద సమస్యగా మారేదానికి ఆస్కారం అయితే ఉంది. ఆయన మెడకు చుట్టుకోవడం అనివార్యం. దాదాపు 7-8 ఏళ్ల పాలనతోనే హైదరాబాద్ని అంతర్జాతీయ నగరంగా మార్చేశామని ఘనంగా చెప్పుకునే చంద్రబాబుకి అమరావతి ఒక గుదిబండగా మారే దిశలో ఉన్నట్టుగా ఈనాడు పత్రిక చెప్తుంది. ఎందుకంటే అమరావతి రాజధాని డిసైడ్ చేసిన తర్వాత ఇప్పటికే చంద్రబాబు 7 ఏళ్ల పరిపాలన పూర్తి చేశారు. దాదాపుగా హైదరాబాద్ని ఏలినంత కాలం ఇప్పుడు అమరావతిని ఏలారు. మరి హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దినట్టు, ఆయనే మొత్తం ఐటీకి ఆద్యుడు అన్నట్టు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో అమరావతికి ఇంకా ఎందుకు రూపురేఖలు రాలేదు? అసలు అమరావతి పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారంగా పూర్తయ్యే అవకాశం రాబోయే 2 ఏళ్లలో కూడా ఉండకపోవచ్చు అనేటువంటి సందేహాలకి ఆస్కారం ఇస్తుంది. ఇది 2029లో కానీ దానికి ముందుగా కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబుకి చాలా పెద్ద సమస్యగా మారేదానికి, రాష్ట్ర రాజకీయాల మీద పెద్ద స్థాయిలో ప్రభావితం చేయడానికి ఆస్కారం ఇచ్చే అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది.